సత్యవేడు ఐసిడిఎస్ పరిధిలో సత్యవేడు వరదయ్యపాలెం బిఎన్ కంచిక మండలాలకు సంబంధించి నూతనంగా 31 మందికి అంగన్వాడీ టీచర్లు సహాయకుల నియామక పత్రాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ స్థాయి సంఘ సభ్యులు సత్యవేడు జడ్పీటీసీ కూరపాటి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్వాడీ నియామకాలు కూరపాటి శంకరెడ్డి ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన వారికి అందేలా కృషి చేశారని తెలిపారు. అలాగే నూతనంగా నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి త్రివిక్రమరావు, ఐసిడిఎస్ సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మురళి, చికెన్ చిన్న, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జడేరి బాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి శివయ్య, కోనయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్లు జ్యోతి, యమున, పలువురు అంగన్వాడీ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. అపాయింట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 36 మంది హెల్పర్స్, 31 మంది ఉన్నారు. దీంట్లో ఒక్క మెంబర్ వచ్చి టీచరు, 35 మంది హెల్పర్స్. ఆ టీచర్ వచ్చున్నామా చెల్లి వచ్చిందమ్మా ఒక టీచరు, నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ హెల్పర్స్. 30 మెంబర్స్ వచ్చినట్టు లేరు, కొంతమంది ఈ శ్రీ సంక్షేమ శాఖ తరపు నుంచి మీకు ఇప్పుడు సార్ గారు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. మీ దగ్గరికి వచ్చే ప్రతి పిల్లోని మీ కళ్ళ బిడ్డలాగా చూసుకోవాలని, వాళ్ళు తల్లి తొందరగా 10th క్లాస్ కట్టి పాస్ చేసుకుని ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే మీకు మంచిది, అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆ టైంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. దాంట్లో మీరు పాస్ కావడానికి, కట్టేయడానికి. మీరు కట్టి తొందరలోనే పాస్ చేసుకొని ఉద్యోగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ తెలియజేసేది ఏంటంటే, మీ వృత్తి ధర్మాన్ని కరెక్ట్గా నెరవేర్చండి. మనకి ఎందుకు గవర్నమెంట్ సీట్ ఇస్తుంది, మనం ఏం పని చేయాలి, ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి గవర్నమెంట్, అందులో అక్కడి ముందు వచ్చిన ఉప్పులైనా ఏమైనా కరెక్ట్గా నీట్గా శుభ్రం చేయడం, శుభ్రంతో ఆ పిల్లలకి ఉప్పు పెట్టడం, ఇవన్నీ మీ బాధ్యత. కాబట్టి వంట చేసేదాంట్లో ముఖ్యంగా మీరే పాత్ర వహిస్తారు టీచర్ల కన్నా. కాబట్టి అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను నేను ఎక్కువ హెల్పర్స్. కాబట్టి మీరు ఆ విధంగా పిల్లల్ని మంచిగా చూసుకుంటూ మీ ఉద్యోగాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మరొకసారి